ఈరోజు రాష్ట్రంలో సుపరిపాలన కావాలని ఈ రాష్ట్ర ప్రజలు అతిపెద్ద మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానికి ముందుగా ప్రజలకి దీనికి సహాయపడిన వారందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నంకి చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంత ఉందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకున్న వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే. ఈ అమర్ అతను చేస్తున్న ఐటీ మినిస్ట్రీని పక్కన పెట్టి ఏదైతే అనకాపల్లికి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాడో అవినీతిమయం, గనుల్లో అవినీతి. ఏదైనా ఒక మైనింగ్లో లారీ బయలుదేరాలంటే అమర్కి కప్పం కట్టవలసిందే. అంత నీచాతి నీచుడు ఎవడని ఉన్నాడంటే గుడివాడ అమర్. విస్సలపేట భూమిని అందరికీ తెలుసు. దళితుల దగ్గర నుంచి దౌర్జన్యంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 100 కోట్ల రూపాయలు ఆర్జించిన వ్యక్తి 420 గుడివాడ అమర్. అలాగే ఆర్ఈఎస్లో సుమారుగా 100 కోట్ల రూపాయల ఉద్యోగాల్లో కుటుంబ సభ్యులు కూడా ఇన్వాల్వ్ అయ్యి దోచుకున్న కుటుంబం ఏదైనా ఉంటే గుడివాడ కుటుంబం. దోచుకోవడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి. ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలు అగ్రిమెంట్లు వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి అన్నాడు. ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ చూడలే. అలాంటి గుడివాడ అమర్ ఈరోజు ఋషికొండ కోసం ఏ రకంగా మీతో మాట్లాడుతున్నాడు ఈ రకంగా ప్రజలకి. అంటే అధికారం వస్తే ఒక రాష్ట్రపతి కోసం భవనం, ఒక గవర్నర్ కోసం భవనం. రాష్ట్రపతి గవర్నర్ గారు మిమ్మల్ని అడిగారా అమర్? ఒక పక్కన రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయి, ప్రతిరోజు అప్పుల్లోకి వెళ్ళిపోయి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గతంలో ఉంటే, అటువంటి సందర్భంలో 500 కోట్ల రూపాయలు విలువైన మీ సొంత అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి మీ అనుయులు అవినీతి అక్రమాలు చేసుకోవడానికి అడ్డాగా ఎవరికి కంటికి కనపడకుండా మీరు చేసిన ఆ కట్టడాలు విషయంలో ఎన్నో రకాలైన అవినీతులు జరిగాయి, అక్రమాలు జరిగాయి. ఎలిజిబిలిటీ లేని వ్యక్తులకి కాంట్రాక్టులు ఇచ్చారు, టూరిజం అని చెప్పారు. ఓ పక్కన రాష్ట్రపతి భవనం అంటున్నావు, అదే మంత్రి గవర్నర్ భవనం అంటున్నారు. అదే మీ మంత్రులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడ మేము పరిపాలన సాగించవచ్చు, సౌలభ్యం ఉంటుంది. ఒక 3-man కమిటీ పంపించాం, 3-man కమిటీయే దీనికి ఇక్కడ ఉంటుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ మేము పరిపాలన చేస్తాం. జగన్మోహన్ రెడ్డికి ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఈరోజు 500 కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి. ఒక పక్కన ఎదురుగా మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టాం, వాళ్ళ హయాంలోనే కట్టారు. ఏదో వెంకటేశ్వర స్వామికి మొక్కు చెల్లించుకున్నాం అని ఈరోజు నువ్వు 100 కోట్ల రూపాయలతో అంతకన్నా ఎక్కువగా నువ్వు అక్కడ నిర్మించుకున్న భవనాల పరిస్థితి ఏమైంది? ఈరోజు ఏమైంది? నీ యొక్క అవినీతి మొత్తం బయటపడింది. దేవుడు కూడా నిన్ను క్షమించలేదు. అందుకే ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోయారు నువ్వు, నీ పార్టీ, నీ ప్రభుత్వం కూడా. అలాగే గతంలో ఏదైతే గుడివాడ అమర్ అమ్మోనియం నైట్రేట్ విషయంలో, అమ్మోనియం నైట్రేట్ ఏదైతే పోర్ట్ నుంచి వస్తుందో దాంట్లో వచ్చిన దగ్గర కమిషన్లు తీసుకునే దగ్గర నుంచి ఈరోజు బినామీ కంపెనీల పేరు పైన
అమోనియం నైట్రేట్ సప్లై చేసిన వ్యక్తిగా ఎదిగావు. వందల వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని కల్పితాయో నువ్వు. గనుల మాఫియా, ఈ యొక్క అమోనియం నైట్రేట్ పెద్ద మాఫియా గాడివి నువ్వు. నీ మీద ఈ యొక్క ప్రభుత్వం తగిన సంబంధిత ఋషికొండ పైన ఏవైతే ఏ రకాల కట్టడాలు ఉన్నాయో, అయితే ప్రభుత్వ రంగాలు, ఏవేవైతే కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలు ఉన్నాయో ఆ పర్మిషన్లు ఇచ్చారో సంబంధిత అధికారుల పైన, సంబంధిత కాంట్రాక్టుల పైన, సంబంధిత మంత్రుల శాఖల పైన సిబిఐ దర్యాప్తు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం.